శాస్త్రవేత్త సామాజికవేత్త సోనం వాంగ్చుక్ గత 25 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని సన్నాహక కమిటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో కమిటీ సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకి ఏ విధంగా సంఘీభావం పలకాలని, ఆయన్ని ఎలా కాపాడుకోవాలని పలు అంశాలపై సభ్యులు చర్చించారు. అనంతరం సైన్స్ ఉద్యమ కార్యకర్త జి మాల్యాద్రి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల విశ్రాంత నాయకుడు రవీంద్రబాబు, జేవేవి జిల్లా అధ్యక్షులు చలపతిలు మీడియాతో మాట్లాడారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో 20 మంది విద్యార్థులకు పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. దానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జి మాల్యాద్రి, నేను సైన్స్ ఉద్యమ కార్యకర్తను. ఈరోజు అందరం ఇక్కడ సమావేశం కావడంలో ఉద్దేశం, గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఇంత ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకపోవడం అందరికీ బాధ కలిగిస్తుంది. అందరం ఆయనకి సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో రకరకాల సంఘాల నుంచి ఇక్కడ అందరినీ ఆహ్వానించాం. ఇది ఒక సన్నాహక సమావేశం. ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ఆయనకి మద్దతుగా, సోనం వాంగ్చుక్ గారికి మద్దతుగా ఏమి చేయాలనేది ఇక్కడ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని మేము ముందు కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం. రవీంద్రబాబు, నేను ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల విశ్రాంత నాయకుడిని. సోనం వాంగ్చుక్ అనేటటువంటి భారతదేశం గర్వించదగినటువంటి నిఖార్సైనటువంటి నిస్వార్థపరమైనటువంటి దేశభక్తులు, ప్రముఖ ఇంజనీరు, శాస్త్రవేత్త, అనేక శాస్త్రపరమైనటువంటి ఇన్నోవేషన్స్ చేసి ఈ దేశానికి ఉపయోగపడినటువంటి నిస్వార్థ ప్రజా సేవకులైనటువంటి సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది 20వ రోజు. ఇంకొక 4-5 రోజులు ఇదే కొనసాగితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయి ఉంది. ఆయన మనకు దక్కకుండా పోతాడు. కాబట్టి సోనం వాంగ్చుక్ని బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ దేశం ముద్దుబిడ్డ అయినటువంటి సోనం వాంగ్చుక్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలోని విద్యార్థులపైన, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులపైన, ఈ దేశంలో నుండి ప్రగతిశీల వ్యక్తులపైన, శాంతి కాముకులపైన ఉందని చెప్పి మేము భావిస్తూ నెల్లూరులో కూడా ఆ ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎంవి చలపతి, జన విజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. సోనం వాంగ్చుక్ గారు ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త, విద్యావేత్త. ఆయన అనేక ప్రత్యామ్నాయ విధానాలు చూపించిన వ్యక్తి. అటువంటి వారు మనం కాపాడుకోవాలి, బ్రతికించుకోవాలి. ఒక గొప్ప విద్యా వ్యవస్థలో ఈనాడు ఏర్పడుతున్నటువంటి ఈ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యంగ్యంగా ప్రారంభించిన ఈ ఉద్యమంలో ఈయన ఒక విద్యావేత్తగా పాల్గొని ఈ ఒక సరైన పరిష్కారం కోసం ఆయన అన్ని చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడి చివరికి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఆ డిమాండ్లను పరిశీలించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమానికి, ఈ వాంగ్చుక్ నిరాహార దీక్షకి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అన్ని చోట్ల కార్యక్రమం జరగాలని కోరుకుంటూ మేము ప్రారంభంలో నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ధన్యవాదాలు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.